రిక్కీ అంటాడు వ్లాగ్ చేద్దాం నాన్న బాగుంటుంది అని అన్నాడు. సరే ఇప్పుడు మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇక్కడ నుంచి సింగపూర్ ఎయిర్లైన్స్. ఇదిగో మేడం గారు వచ్చారు. ఏమండి బాగున్నారా? బాగానే ఉంటారు. థ్యాంక్ యూ. నా సీట్ చెప్తా ఉంది మేడం. సో రిక్కీ వ్లాగ్ అంటున్నాడు, మరి ఏదో కొత్తగా అనిపిస్తూ ఉంది నాకు. ఫస్ట్ టైం లైఫ్లో వ్లాగ్ అనేది. వ్లాగ్ ఇలా చేస్తారో నాకు తెలియదుగా, నాకు వచ్చినట్టు చేశాను. సో ఇది ఇప్పుడు మన ఎయిర్పోర్టు. ఎక్కడి నుంచి ఆడు సింగపూర్ ఎంతసేపట్లో వెళ్తున్నామో చూపిస్తున్నాడు. ఇదిగో చిన్నగా పడుకొని లేచేసరికి ఆడు చిన్నగా సింగపూర్లో దింపుతా ఉన్నాడు. సింగపూర్ ఊరి మీద ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ఊరి మీద నుంచి చిన్నగా దింపుతున్నాడు తమ్ముడు కెప్టెన్ కాంతారావు. ఎస్, సింగపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతా ఉన్నాం. అది ఎంతసేపు దింపుతాం. ఇదిగో టెర్మినల్ సింగపూర్. ఈ టెర్మినల్ మన ఇండియా నుంచి వెళ్ళే ఫ్లైట్ టెర్మినల్ అంత గొప్పగా ఉండదు. ఈ టెర్మినల్ ఇది అన్నా మరి లూనో తెలియదు, కానీ ఇది అంత గొప్పగా ఉండదు. ఇదిగోండి ఇక్కడ లూయి వుటాన్ దగ్గరకు వచ్చాము అంతే. దీని తర్వాత మనం మళ్ళీ ఆస్ట్రేలియా ఎలా పోతాం చూద్దాం. సో చిన్నగా ఫ్లైట్ ఆస్ట్రేలియాకి సిడ్నీకి బయలుదేరింది. పడుకున్నాను యాక్చువల్గా 4-5 hours పడుకున్నాను. పడుకొని లేచేసరికి మళ్ళీ మనం చిన్నగా ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయ్యాము. ఇక ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయిన తర్వాత ఏం జరిగిద్ది అనేది మీరు ఐ థింక్ మీకు చిన్నగా అన్నీ అర్థమవుతాయి. ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది. సో నేను బయటకు వెళ్తున్నాను. బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను అనేది మీకు గ్లిమ్స్ ఇస్తున్నా చూడండి. నేను వచ్చింది దీనికోసం, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్ కోసం నేను వచ్చాను. అన్నగారి బర్త్డే. సో దీని తర్వాత ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అదన్నమాట సంగతి. గ్రేట్ డాన్ బ్రాడ్మన్ సొంత క్రికెట్ గ్రౌండ్ ఇది.